శ్రీలంకను తుడిచేసింది. తమిళనాడు వెన్నులో వణుకు పుట్టించింది. ఏపీని భయపెట్టింది. అదే దిత్వా తుఫాన్. ఒక్క తుఫాన్ చాలు ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయడానికి. తుఫాన్ వల్ల కలిగే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ఎంత శ్రమపడినా ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. దిత్వా తుఫాన్ విషయంలో శ్రీలంకలో జరిగింది ఇదే. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంకకు ఇదో పీడకలే. ఎస్, ఒక్క శ్రీలంకలోనే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావం పడిన ప్రాంతాల్లో వాటి ముఖ చిత్రమే మారిపోయింది. ఈ తుఫాన్ని ఎదుర్కోవడంలో మన దేశంలో రాష్ట్రాలు చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందే జాగ్రత్త పడ్డాయి. మరి శ్రీలంక అలా ఎందుకు చేయలేకపోయింది? ఆఖరికి మనం ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో సాయం చేశాం. ఇరుగు పొరుగు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మన బాధ్యత. అందుకే కేంద్రం వెంటనే స్పందించి కష్టాల్లో ఉన్న శ్రీలంకకు అండగా నిలిచింది. దిత్వా తుఫాను తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించనుంది? ఎందుకంటే మొంతా తుఫాన్ మిగిల్చిన చేదు అనుభవాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసి అనుక్షణం మానిటరింగ్ చేయడంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున నివారించగలిగింది. అందుకే ఈసారి దిత్వా విషయంలో తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఈ మేరకు వివిధ శాఖలకు చెందిన మంత్రులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందే సన్నద్ధం చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎఫెక్ట్ ఎక్కువ ఉండే ప్రాంతాలపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ప్రజెంట్ దీని పరిస్థితిని చూస్తే దిత్వా తుఫాన్ క్రమంగా బలహీనపడుతుంది. గత కొద్ది గంటలుగా దీని కదలికను గమనిస్తే గంటకు 5 కిలోమీటర్ల మేర ఉంది. ఇక ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుందో చూస్తే పశ్చిమ నైరుతి బంగాళాఖాతం, అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల మీదుగా వెళ్తోంది. పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 50 కిలోమీటర్లు, నెల్లూరుకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. కొద్ది గంటల్లో ఈ దిత్వా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉంది. దీని ఎఫెక్ట్ అంతగా తీసిపారేయలేం. రాబోయే 3 రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు తప్పవు. దక్షిణ కోస్తా జిల్లాతో పాటు చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ వర్షాలు బ్రేక్ లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలతో ఎక్కువగా భయపడుతోంది రైతులే. ఎందుకంటే ధాన్యపు రాశులను ఎక్కడికక్కడ కళ్ళల్లో ఉంచారు. ఇప్పుడు ఎక్కడవి తమ చేతికి అందకుండా పోతాయో అని ఆందోళన చెందుతున్నారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా ప్రాంతాల్లో వరి పంటను ముందే కోసేస్తున్నారు. పంట కోతకు రాకపోయినా సరే పంట ఎక్కడ అందకుండా పోతుందో అన్న భయంతో ముందుగానే కోసేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో యంత్రాలకు డిమాండ్ ఎక్కువైంది. దీనివల్ల రేటు కూడా పెరిగింది. ఎకరా పంటను కోస్తే సాధారణంగా 2,500 రూపాయల వరకు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ రేటు కాస్త దాదాపు 4,000 రూపాయలైంది. ఏదేమైనా పంటను కాపాడుకోవడానికి రైతులు పొలాల్లోనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు ఓ బోట్లో వేటకు వచ్చారు. అది కాస్త తుఫాన్ ప్రభావానికి కొట్టుకుపోయింది. వారం పాటు సరిపడా ఆయిల్, ఆహారం ఉండడంతో ఇబ్బంది పడలేదు. కానీ సముద్రంలో దారి తప్పడంతో ఎటు వెళ్లాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. చివరకు అది శ్రీకాకుళం జిల్లాలోని మోసవానిపేట సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. అక్కడే ఆ బోటుకు లంగరు వేసి ఉండిపోయారు. వారి గురించి స్థానికులు ఆరా తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరకు వారు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించి ఆహారం అందించారు. కానీ పర్మిషన్ లేకుండా దేశంలోకి రావడంతో కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాను దిత్వా తుఫాన్ వదలలేదు. ఇక్కడా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. ఇక ఈ ప్రాంతంలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షం ఎక్కడ నాట్లపై ప్రభావం చూపుతుందో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అటు తీరం వెంబడి గాలుల ప్రభావం కూడా కనిపించింది. గంటకు 45 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ సముద్రం అలజడిగా ఉంటుందని ముందుగానే తెలిపింది. దిత్వా తుఫాన్ ప్రభావంతో అటు తిరుమలలో కూడా బ్రేక్ లేకుండా వర్షం కురిసింది. దీంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యగా పాప వినాశనంతో పాటు శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాన్ని కూడా పూర్తిగా మూసేసింది. తిరుమలలో ఉన్న 5 డ్యాములు పూర్తిగా నిండిపోయాయి, పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాప వినాశనంతో పాటు గోగర్భం డ్యామ్స్లో ఒక గేటును తెరిచారు, నీటిని విడుదల చేశారు. పసుపుధార, కుమారధార, ఆకాశగంగా ఈ డ్యామ్లు కూడా నిండు కుండలా మారాయి. అటు చెన్నై వీధులను చూస్తే వాగులుగా కనిపిస్తున్నాయి. కాలనీలన్నీ చెరువులుగా మారిపోయాయి. నీరు వెళ్లే మార్గం లేక ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లకు సెలవు ప్రకటించక తప్పలేదు. చెన్నై, తిరువల్లూరు, రాణిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. ఎన్నూరు తీర ప్రాంతం కూడా కోతకు గురైంది. సో దిత్వా తుఫాన్ ప్రభావం తక్కువేమీ లేదనే చెప్పాలి.